రాష్ట్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. ఈ విజయవాడ నగరానికి సంబంధించినటువంటి ముఖ్యమైన ఈ 19 రహదారులు మరి నగరపాలక సంస్థ మున్సిపాలిటీ పుట్టిన నుంచి నగరపాలక సంస్థ ఏర్పాటు నుంచి నిర్వహణ జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోడ్లని పీపీపీ మోడల్లో మరి 23 కిలోమీటర్ల పరిధి కలిగినటువంటి ఈ రోడ్లు 170 కోట్ల రూపాయలు చెల్లించి ఆ రోడ్ల మీద వచ్చే ఆదాయం అంటే ఆ రోడ్ని పీపీపీ మోడల్ అంటే ఒక రకంగా టోల్ ట్యాక్స్ కావచ్చు, ఆ రోడ్ల మీద యాడ్స్ కావచ్చు, ఆ రోడ్ల మీద ఫుట్పాత్ల మీద ఉన్నటువంటి చిన్న చిన్న హాకర్స్ మీద విధించే భారీ చలానాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల మీద భారాలు పడేదానికి ఈ పీపీపీ మోడల్ని రాష్ట్ర ప్రభుత్వం మెమో మరి 13/12/2025 తేదీన విజయవాడ కమిషనర్కి జారీ చేసినటువంటి మెమో ఈ రోడ్లు ఈ అంశంపై 24/6/2025 కౌన్సిల్లో 24/6/2025 కౌన్సిల్లో 152/152 అంశంగా వచ్చినప్పుడు ఇది వాయిదా వేశారు. మరలా 8/10/2025 కౌన్సిల్లో వచ్చినప్పుడు సిపిఎం పక్షంగా అలాగే ఇక్కడ ఉన్నటువంటి పాలకపక్షం కూడా దీన్ని తిరస్కరించడం జరిగింది. కానీ మరలా వీళ్ళు మరి డిసెంబర్ 13వ తేదీన మళ్ళీ మెమో రూపంలో జారీ చేయడం అంటే రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ కార్పొరేషన్కి సంబంధించి చేసిన నిర్ణయాలని ఇక్కడ ప్రజల యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని చేసిన నిర్ణయాలని గౌరవించకుండా మీరు దాన్ని బుల్డోజర్ చేయండి, దీన్ని ముందుకు వెళ్ళండి అని చెప్పి కమిషనర్కి తాకీదులు ఇవ్వడం, ఆదేశాలు ఇవ్వడం అనేది ఇది స్థానిక సంస్థల యొక్క గొంతు నొక్కడం, 73-74 రాజ్యాంగం యొక్క వచ్చినటువంటి హక్కుల్ని హరించి వేయడం తప్ప మరొకటి కాదు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకు రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నగరం మీద ఏమాత్రం మీకు ప్రేమ ఉంది, మీరు నిరూపించుకోవాలనుకుంటే ఇప్పటికే విజయవాడకి రావాల్సిన నిధుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో మీ పరిపాలన కాలంలో స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ నిధులు 460 కోట్లకి ఇప్పటికీ 289 కోట్ల రూపాయల బకాయిల్ని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా చెల్లించకుండా పెండింగ్లో పెట్టారు. చేస్తే విజయవాడ నగర అభివృద్ధి మీరు పీపీపీ మోడల్ ఇవ్వవసరంలా, దీన్ని మరింత అభివృద్ధి చేసుకునే దిశకి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్లను అభివృద్ధి చేసే దిశకి ఉపయోగపడుతుంది. అలాగే ఏపీ గ్రాంట్స్ నిధులు 137 కోట్ల రూపాయలు విజయవాడకు రావాల్సి ఉన్నాయి, వాటిని రిలీజ్ చేయండి. వాటిని రిలీజ్ చేయకుండా రోడ్లు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయమని చెప్తే ఈ హక్కు మీకు ఎవరు ఇచ్చారనేది మేము అడుగుతున్నాం. ఈ రకంగా మరి 15వ ఆర్థిక సంఘం నిధులు 200 కోట్ల రూపాయల పైన విజయవాడకి రాకుండా మీరు వాడేసుకుంటున్నారు. వాటిని విడుదల చేయండి. విజయవాడ నగర అభివృద్ధి కొంచెం ముందుకు వెళ్తుంది. మీకు విజయవాడ నగర అభివృద్ధి మీద ప్రేమ లేదు, నగర అభివృద్ధిని కాంక్షించట్లేదు. కానీ నగరంలో ఉన్న రోడ్లన్నీ కూడా పీపీపీ మోడల్లో మీకు కావలసిన వాళ్ళకి బడాబాబులు కట్టబెట్టేసి విజయవాడ నగర ప్రజల మీద భారాలు వేసేదానికి మీరు సిద్ధపడుతున్నారు. మళ్ళీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సంబంధం లేదు ఆర్థిక వనరుల విషయం మీద అని మళ్ళీ ఈ మెమోలో సర్క్యులర్లో ఇచ్చారు. అంటే మీది పైసా సహాయం ఉండదు, కానీ పెత్తనం మాత్రం మీరు విజయవాడ కార్పొరేషన్ మీద చేస్తారా? ఇది సరైన విధానం కాదు. ఈ 170 కోట్ల రూపాయలకు సంబంధించిన ఏదైతే ఈ ప్రాజెక్ట్ నిధుల్ని వీళ్ళు ప్రత్యేకంగా ఎస్క్రో అకౌంట్ అని ఒకటి క్రియేట్ చేసి విజయవాడ నగర ప్రజలు చెల్లిస్తున్నటువంటి ఆస్తి పనులన్నీ కూడా ఈ ఖాతా కింద జమ చేయమని చెప్పి కూడా ఈ మెమోలో ఇచ్చినటువంటి సారాంశం. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేకమైంది, విజయవాడ నగరానికి ద్రోహం చేసే చర్య. ఈ పీపీపీ మోడలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం హాస్పిటల్ని పీపీపీ అంటుంది, ప్రభుత్వం స్కూల్ని, పాఠశాలని, కాలేజీలని పీపీపీ అంటుంది. మరి హైవే రోడ్లు, మరి జాతీయ రాష్ట్ర రహదారులు కూడా ఆర్ఎన్బి రోడ్లు కూడా పీపీపీ మోడల్ అంటున్నారు. చివరికి విజయవాడ కార్పొరేషన్ రోడ్లు కూడా మీరు పీపీపీ మోడల్కి రావడం అంటే రాబోయే రోజుల్లో ఇది కేవలం రోడ్ల వరకు ఆగదు. ఇది విజయవాడ కృష్ణానదిని అలాగే విజయవాడలో ఉన్నటువంటి సమస్త ఆస్తులన్నీ కూడా వీరు పీపీపీ పేరుతో ప్రైవేటు వాళ్ళని దోచిపెట్టేదానికి ఈ ప్రభుత్వం ప్రజల యొక్క సంపదని దోచుకునేదానికి ఈ పీపీపీ మోడల్ తీసుకొస్తున్నారు. దీన్ని సిపిఎంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అయితే ఇక్కడ నగర మేయర్ గారు ఈ మెమో
వచ్చి నెల రోజులు అవుతున్నా మేము సిపిఎంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఈ మెమో విషయం మీద సిపిఎంగా మేయర్ గారికి మేము చేసే డిమాండ్ వెంటనే ప్రత్యేక కౌన్సిల్ సమావేశం వేసి ఈ మెమోని తిరస్కరిస్తూ కౌన్సిల్ తీర్మానం చేయాల్సిన అత్యవసరం ఉందని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఈ అంశాన్ని మేయర్ గారికి కూడా మేము సిపిఎంగా వినతిపత్రం రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు అలాగే ఎమ్మెల్యేలు మీరు కూటమి నాయకులు మరి విజయవాడ నగరాన్ని రోడ్లను కూడా మీరు పీపీపీ పేరుతో అమ్ముకోవడానికి మీకు ఏ రకంగా మనసు ఒప్పుతుంది? మీ ఎన్నికల వాగ్దానంలో మేము విజయవాడ రోడ్లు కూడా మేము పీపీపీకి ఇస్తామని మీరేమైనా ప్రజలకు వాగ్దానం చేశారా? ఎన్నికల మేనిఫెస్టోలను పెట్టారా? అంటే మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. విజయవాడ నగరాన్ని అభివృద్ధికి డిపిఆర్ తయారు చేయండి, నిధులు వచ్చేస్తున్నాయని చెప్పి 2 సంవత్సరాల నుంచి మాటలు చెప్పడం తప్ప చేతల్లో నయా పైసా విజయవాడ నగరానికి విడుదల చేయలేదు కూటమి ప్రభుత్వం. ఈ సందర్భంగా కౌన్సిల్లో పలుమార్లు ఈ అంశాన్ని లేవనెత్తిన గత వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేసింది విజయవాడకి, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కూడా అన్యాయం చేస్తుంది. ఇది చాలదన్నట్లు మరలా ఆస్తి విలువ ఆధారంగా మరి ఆస్తి పన్నుల్ని పెంచే పద్ధతిని రేపు ఫిబ్రవరి 1 నుంచి మరలా రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా స్టాంపు డ్యూటీలు పెరుగుతున్నాయి. దీని భారం కూడా మరలా విజయవాడ నగర ప్రజల మీద పడబోతుంది. కాబట్టి విజయవాడ నగర ప్రజలారా, మన నగరాన్ని మనం కాపాడుకోవాలి, మన నగర ఆస్తుల్ని మన నగర రోడ్లని మనం రక్షించుకోవాలి. ఈ పోరాటంలో ప్రజలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం.